వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. ద లార్డ్ స్టూడ్ ఎట్ మై సైడ్ అండ్ గేవ్ మీ స్ట్రెంగ్త్. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు ఆయన. పౌలు యొక్క గొప్ప అనుభవ సాక్ష్యం ఇది. మన జీవితంలో కూడా చాలాసార్లు శ్రమలో నుండి, శోధనలో నుండి, కష్టం మీద బయటపడి మనము లేచినప్పుడు ఎంతో సంతోషిస్తాం. నా తెలివి, నా జ్ఞానం, నా శక్తి బాగా అక్కరకు వచ్చిందని మనం అనుకుని అతిశయపడతాం. లేదా ఎవరైనా సహాయం చేస్తే దేవుడిలా వచ్చి కాపాడాడు అనుకుంటాం. వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. అయితే అనేక సార్లు నీ శ్రమలు, నీ శోధనలు, నీవు ఒంటరివైనప్పుడు నిన్ను బయటికి రప్పించటానికి నీ ప్రక్కన ఉండి నీ కొరకు ప్రయాసపడిన యేసయ్యను మాత్రం గమనించం. నీ ప్రయాసలు, నీ ప్రయత్నములు, నీ పందెములు అనేక సార్లు నిన్ను గెలిపించటానికి ఎన్నోసార్లు ఓడిపోతాడు ఆయన. వాస్తవానికి నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. మరి ఈ దినం నీ సాక్ష్యం ఏమిటో ఆలోచన చేసావా? ఈ నూతన దినమనే మెట్టు మీద నిలుచుండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నీవున్న స్థితికి నీవు రావటానికి, నీ ప్రక్కనే ఉండి నిన్ను బలపరిచి నీవు ఎక్కలేనంత ఎత్తుకు నిన్ను ఎక్కించిన ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి ఈ దినం మనం కష్టపడి సంపాదించుకోలేము కూడా. అది మన వశంలో లేదు. ఆయన చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ఆయన దృష్టిలో నీవు, నేను ఎంతో శ్రేష్టమైన వారు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా నీ ప్రక్కనే ఉండి నిన్ను ధైర్యపరిచి, ఆదరించి, నిన్ను బలపరిచి ఆ పరిస్థితి నుండి నిన్ను తప్పించి దాటిస్తాడు. నీ ముందున్న ఎలాంటి పరిస్థితి అయినా, నీవు నీ చుట్టూ ఉన్న ఎలాంటి నేపథ్యమైనా కలవరపడకు. నమ్మిక మాత్రం ఉంచు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని దేవుడు ఆయనే అని సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అరణ్యములో సహితం త్రోవ కలుగు చేయగలిగిన సమర్థుడు ఆయన. నీవు అపాయములో ఇరుక్కుపోయినప్పుడు, నీవు గాఢాంధకారములో ఉండి బయటపడే మార్గము కొరకు అన్వేషిస్తూ ఉన్నప్పుడు భయపడకు. విడువని, ఎడబాయని నిత్యుడైన తండ్రి నీకు తోడుగా నీ ప్రక్కనే ఉండి నడిపిస్తాడు. అయితే నీవు నమ్మిక ఉంచటం ఆవశ్యకం. నమ్మిక మాత్రం ఉంచు. సడలని విశ్వాసముతో నీ జీవితంలోనికి ఆయనను ఈ క్షణమే ఆహ్వానించు. ఆయన అడుగు పెట్టిన వెంటనే నీ పరిస్థితులు మారుతాయి. నీ పరిస్థితులు సరిచేసి నీకు మేలుకరమైన మార్గము తెలియచేసి నిన్ను నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. దిగులెందుకు మరి? ఆయన నిన్ను బలపరచువాడు. నీవు ఒంటరి వాడవు కావు సుమా. ఆయన నిత్యము నీతో పాటు ఉన్నాడు. నిన్ను బలపరచటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను నడిపించటానికి, నిన్ను దీవించటానికి
నీ చెంతనే ఉన్నాడు ఆయన. అవిశ్వాసముతో కాదు, విశ్వాసముతో, ప్రేమతో ఆయనను ఆహ్వానించు. ఆయన దగ్గరకు వచ్చువారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు. ఈ దినములో ఆయన అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొనిలాగిన ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. నేను ఒంటరిని కానని, నా అనానుకూల పరిస్థితుల్లో నీవు మాకు తోడుగా ఉంటావని నీవిచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచువాడా, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నూతన దినం మీరు తోడురాగా, నా అడుగులు తడబడక, నా పాదము తొట్టిల్లక, మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాలలో సాగిపోతూ నీకు సాక్షిగా ఉండటానికి సహాయము దయచేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.